ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే గాని ఆయన్ని పొగిడే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఈరోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది. ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు. సార్ మీరు సైంటిస్టా? కాదు బ్లాక్ రాజా, డిస్కవరీ చేశారన్న మీనింగ్. ఏంటి సార్ అలా పొగిడేస్తున్నాడు? ముందు ముందు చూడండి. ఇంకా నాకు ఈ రోజు ఈ అవార్డు రావడానికి, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అది నాలో ఉందని నాకే తెలీదు, కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే. ఏంట్రా అది? గుర్తించడమే కాదు, నాలో ఉన్న అదిని పెంచి పోషించారు. ఏంటి సార్ అదే? ఏది? అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. ఉంటది ఎందుకుండదు? ఏంటది? అదే కానీ అది లోపల ఉంటుంది. దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి. ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు, మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అమ్మ తోడుగా చెప్తున్నానండి, ఆ డైలాగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి. అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి. ఊరికే పెంచుకుంటే సరిపోదు, దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడాలి. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్? సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు. ఈడియట్ వదిలేస్తే వీడు ఎలాగే ముందుకెళ్ళిపోయేలాగున్నాడు. రాజు మీ అదిని ఎలా పెంచుకోవాలో ఇంకా ఓరి నాయనా, రాజు 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 నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయనా, ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయనా. రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అది అంటే కళ, అది అంటే నైపుణ్యం, అది అంటే విద్వత్తు. ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని కెలికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన. అవునా రాజు? అవును, నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది. నా కర్మరా బాబు, నాకు స్కూల్లో, నాకు కాలేజీలో, నాకు యూనివర్సిటీలో, చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా. ఫస్ట్ టైం నీ పుణ్యమాని డయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు సార్? నా సర్టిఫికెట్ లో కూడా A+ గ్రేడ్ ఉంటుంది సార్. ఈ మహామేధావికి క్లాప్స్ కొట్టి కిందకి పంపించండి.